ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం నారావారిపల్లికి చేరుకుంది. అయితే చివరిసారిగా నారా రామ్మూర్తిని చూడడానికి చంద్రగిరి మండలం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు చేరుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం నారావారిపల్లి నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు నిన్న మధ్యాహ్నం 12 గంటలకి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో రేణిగుంట విమానాశ్రయానికి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం చేరుకుంది. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం గుండా స్వగ్రామమైన నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం అయితే చేరుకుంది. అయితే ప్రస్తుతం మనం నారావారిపల్లిలో ఉన్నాము. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే రామ్మూర్తి నాయుడు చివరి చూపులు చూసేందుకు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చంద్రగిరి నియోజకవర్గ అభిమానులే కావచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క అంటే 2 గంటల ప్రాంతంలో పూర్తి స్థాయిలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు కూడా జరగనున్న నేపథ్యంలో అయితే చివరి చూపులు చూసేందుకు కూడా గ్రామస్తులే కాకుండా ఇటు చుట్టుపక్కల చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ రామ్మూర్తి నాయుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకుంటా ఉంటారని చెప్పేసి మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అధిక సంఖ్యలో అంటే ఈ చంద్రగిరి మండలంలోనే అంటే రామ్మూర్తి నాయుడికి ఒక అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇక్కడ రాజకీయంలో రాణించారు. ముఖ్యంగా రామ్మూర్తి నాయుడు 1994 నుంచి 99 వరకు కూడా ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యుడిగా సేవలు అందించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక ప్రత్యేక అనుబంధం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా పార్థివ దేహాన్ని చూడడానికి ప్రతి ఒక్కరికి వెళ్తున్నారు. అయితే మనం కొంతమంది ఇక్కడ వెళ్ళేదానికి వెళ్తున్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అలా చెప్పండి అన్న, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ముఖ్యంగా? పాకాల మండలం మాది. కానీ చిన్నప్పటి స్నేహితుడు మొత్తం రామ్మూర్తి నాయుడు గారు. అదేవిధంగా రాజకీయంలో చాలా కాన్స్టిట్యున్సీకి చంద్రగిరి కాన్స్టిట్యున్సీకి బ్రహ్మాండంగా సేవ చేస్తాడు. ట్యాంకులు కట్టడం కానీ రోడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తాడు. చాలా మంచి వ్యక్తి. దురదృష్టం ఇలా జరిగింది. మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. అన్న చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముఖ్యంగా ఇక్కడ చాలా మంది పాకాల సార్, మాది ఎక్స్ సర్పంచ్ మురళీ మనోహర్ చౌదరి. రామ్మూర్తి నాయుడుతో ఒక చిన్న ఏజ్ నుంచి బాగా సన్నిహిత సంబంధం ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నో కార్యక్రమాలు చేసే వాళ్ళ అన్న సీఎంగా ఉండగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వచ్చాము. మరి కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుంటా. అన్న మీరు చెప్పండి అన్న, ఇక్కడికి చాలామంది కూడా పాకాలలో వస్తున్నారు. అన్న చెప్పండి అన్న, మీకు మీది కూడా ఇక్కడే పక్కనే కందులవారిపల్లి అని చెప్పేసి అన్న చెప్పండి, మీకు ఉన్న ప్రత్యేక అనుబంధం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు కుటుంబంతో కావచ్చు, అదేవిధంగా ఇంత మొత్తం కూడా ఇక్కడ మీరు స్థానికంగా ఉన్నారు, మీకు ఎటువంటి అనుభవం వద్దాను అనుభవం? చిన్నప్పటి నుంచి అబ్బాయి పుట్టినప్పటి నుంచి నాకు అనుబంధం. ఎందుకంటే నాకు సొంత మేనత్త కుమారుడు కాబట్టి తను చదువుకునేటప్పటి నుంచి కానీ లేదంటే చంద్రబాబు నాయుడే మా జూనియరు. అంతా ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి వాళ్ళతో అనుబంధం అనేది చెప్పలేనటువంటి అనుబంధం ఇది మాది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఏ విధంగా ఉండేవాళ్ళు? వాళ్ళు ఎప్పుడు బాగుండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు కూడా చాలా బాగుండేవాళ్ళు. రాజకీయంగా మధ్యలో విభేదించుండొచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాత విభేదించాడే కానీ యాక్చువల్గా సీఎం గారు మాత్రం ఆయన్ని మొట్టమొదటి బాగానే చూసుకుంటూ వచ్చాడు. అంటే చాలా రోజులు కూడా రామ్మూర్తి నాయుడికి హెల్త్ ఇష్యూ ఉంది. ఈ నేపథ్యంలో అది ఎక్కడుండి అతనికి అందరూ కూడా ఎలా చూసుకోవాలి? అందరూ బాగా చూసుకునేవాళ్ళు. రామ్మూర్తి అనారోగ్యం పాలైన తర్వాత సిన్స్ 20 years 20 సంవత్సరాలు బాగా లేకుండా కూడా తమ్ముడిని బాగానే చూసుకుంటూ వచ్చాడు ఆయన. అంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా పక్కనే రామ్మూర్తి నాయుడు కూడా మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. ఆయన వ్యక్తి కింద ఆయన ఈజ్ వెరీ డైనమిక్ పర్సనాలిటీ రామ్మూర్తి. ఎందుకంటే ప్రజల మనిషి. ఎప్పుడు కూడా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఆయనకున్న ఫాలోయింగ్ ఎవరికీ లేదు. ఇది మొత్తం మీద రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు కూడా భారీ ఎత్తున చంద్రగిరి నియోజకవర్గం ప్రజలంతా కూడా రామ్మూర్తి నాయుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటికి చేరుకుంటున్నారు. అయితే ఇప్పటికే రామ్మూర్తి నాయుడు చూసేందుకు గ్రామస్తులతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు కూడా 2 గంటల ప్రాంతానికంతా ఇక్కడ చేరుకుంటారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకున్న అనంతరం చంద్రబాబు నాయుడుతో కూడా భారీగా ఇటు సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ ఎత్తున ఈ నారావారిపల్లికి చేరుకున్న నేపథ్యంలోనే అంటే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అదేవిధంగా ఎస్పీ సుబ్బరాయుడు కూడా మాట్లాడుతూ ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ప్రతి ఒక్కరికి పార్కింగ్ కానీ అదేవిధంగా
ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే 2 గంటలకి రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు పూర్తవుతాయని చెప్పేసి మాత్రం వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, నారావారిపల్లి నుంచి.